నగర్. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నివాసంలో చోరీ జరిగింది. కొన్ని లక్షల మేర డబ్బు పోవడంతో పాటు బంగారు ఆభరణాలు కూడా కనిపించడం లేదని మోహన్ బాబు మేనేజర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మోహన్ బాబు ఇంట్లో నమ్మకంగా పనిచేసే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మోహన్ బాబు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ బాబు నివాసం ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 1లో ఉంది. పోలీసులు చోరీకి గురైన డబ్బు, ఇతర నగల వివరాలను మోహన్ బాబు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఫిలిం నగర్లో ఉండే మోహన్ బాబు నివాసం ఎదుట సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో బయట వ్యక్తులు లోపలికి వెళ్లే వీల్లేదు. తెలిసిన వాళ్ళే పని చేస్తుంటారని, ఎక్కువగా పని మనిషి తీసేందుకు అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా ఇలాగే చోరీ జరిగింది. చిరంజీవి వ్యక్తిగత సహాయకుడే 2 లక్షల నగదుతో ఓడాయించాడు. చిరంజీవి వద్ద బాగా నమ్మకం సంపాదించి ఆయన డబ్బు ఎక్కడ పెడతాడో గమనించి చోరీ చేశాడు ఆ వ్యక్తి. పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తే అప్పులు తెచ్చేందుకు చోరీ చేసినట్లు చెప్పాడట. తాజాగా మోహన్ బాబు ఇంట్లో జరిగిన దొంగతనం కూడా ఇంటి దొంగల పని అని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో ఉన్న కొందరు పని మనుషులను పోలీసులు ప్రశ్నించారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవలే సీనియర్ నటీమణి భానుప్రియ ఇంట్లో కూడా చోరీ జరిగిన చివరికి ఆ వ్యక్తులు భానుప్రియ పైన ఎదురు కేసు పెట్టి సంచలనం సృష్టించారు. కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.